అమరావతిలోనే అసెంబ్లీ వెళ్లాలని లేకున్నా వెళుతున్నా ఏపీ స్పీకర్ మాటలివి. భాగ్యనగరంతో తనకున్న అనుబంధాన్ని కోడెల గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి అసెంబ్లీ తరలింపు ప్రక్రియ పూర్తయిందన్నారు. మార్చి 3 నుంచి జరిగే ఏపీ బడ్జెట్ సమావేశాలను కొత్త రాజధానిలోనే నిర్వహిస్తామన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. అమరావతిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 3 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తామని ఏపీ స్పీకర్ కోడెల తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో 4 సార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. ఇక నుంచి ఏ కార్యక్రమమైనా అమరావతి నుంచే నిర్వహిస్తామని శివప్రసాదరావు స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీకి సంబంధించి ఏ కార్యక్రమమైనా ఏ సమావేశమైనా ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతుంది. హైదరాబాద్తో తనకున్న అనుబంధాన్ని ఏపీ స్పీకర్ గుర్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు ఒకవైపు బాధ, మరోవైపు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 35 ఏళ్ల పాటు భాగ్యనగర ప్రజలతో మమేకమైనట్లు కోడెల తెలిపారు. కంటిన్యూస్ గా ఇక్కడ అందుకనే కదా మీతో కలిసి మాట్లాడటం, ఇది దాదాపు ఆత్మీయంగా చివరి సమావేశాలకు మాట్లాడేందుకే. ఇక జాతీయ మహిళా సమావేశాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు కోడెల. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ వాళ్ళ మీద కంట్రోల్ కానీ లిమిటేషన్ అలా ఫ్రీగా మాట్లాడారు, హక్కుల గురించి మాట్లాడారు, సమస్యల గురించి మాట్లాడారు. దిస్ వాట్ ఐ వాంటెడ్. వి వాంట్ టు గివ్ దెం వాయిస్. మొత్తానికి అమరావతికి వెళ్లాలని లేకున్నా వెళ్తున్నానని చెప్పారు కోడెల. స్వరాష్ట్రం నుంచి పాలన సాగిస్తామన్నారు. ప్రాంతాలేవైనా తెలుగు ప్రజలందరూ ఒక్కటేనని ఆయన అన్నారు.